నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమి నేతలకు తలనొప్పిగా మారిందా? పదవులు తక్కువ, ఆశావహులు ఎక్కువగా ఉండడంతో సర్దుబాటు చేయడం ఎమ్మెల్యేలకు సమస్యగా తయారైందా? ఒక్కో పోస్టుకు పదుల సంఖ్యలో నేతలు లాబియింగ్ చేసుకుంటున్నారా? ఆశావహుల్లో ఎక్కువ మంది రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్ పదవుల కోసం పట్టుపడుతున్నారా? వాట్స్ ది స్టోరీ? రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ అంశంపై చంద్రబాబు నాయుడు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. దీంతో కూటమి పార్టీలోని ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలైతే లాబియింగ్ చేసుకుంటున్నారు. ఉన్న పదవులు తక్కువ, కానీ నేతలు ఎక్కువ. దీంతో ఎవరికి వారు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వినతులు ఇస్తున్నారు. ఒక్కో పదవికి పదుల సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. కొన్ని పదవులకు మాజీ ప్రజాప్రతినిధులు సైతం పోటీ పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పట్టణాభివృద్ధి సంస్థలతో పాటు గ్రంథాలయ సంస్థ, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, డీసీసీబీ, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ, డీసీఎంఎస్, వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పోస్టుల కోసం ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. దేవాలయాల కమిటీల్లో స్థానం కోసం కొందరు ట్రై చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పసుపు జెండా మోసిన నేతలు, ఎన్నికలకు ముందు తర్వాత వైసీపీని వీడి సైకిలెక్కిన నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన నేతలు నామినేటెడ్ పదవులపై ధీమాతో ఉన్నారు. అప్పట్లోనే పార్టీ అధినాయకత్వం తమకు హామీ ఇచ్చిందని అంటున్నారు. కొందరు నేతలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల కోసం పోటీ పడుతున్నారు. చిన్నా చితక పదవులు తమకు వద్దని, కేబినెట్ ర్యాంక్ పోస్టులు కావాలని ఎమ్మెల్యేలకు చెప్పేస్తున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీతో పవర్ షేరింగ్ లో ఉన్నాయి. దీంతో ఈ రెండు పార్టీల నేతలు కూడా లాబియింగ్ చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబుతో పాటు మరికొందరు నేతలు డీసీసీబీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ రేసులో ఉన్నారు. కాజూరు బాలాజీతో పాటు మరికొందరు నేతలు ఇదే పదవి ఆశిస్తున్నారు. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ కోసం పోటీ ఎక్కువగా ఉంది. మాజీ మేయర్ కటారి హేమలత, టీడీపీ సీనియర్ నేత వసంత్ కుమార్, ఎన్పీ జయప్రకాష్, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుమారుడు సాయి కృష్ణ ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం టీడీపీ నేతలు మోహన్ రాజ్, కె రాజేష్, వెంకటేష్ పోటీ పడుతున్నారు. కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్టుకు నేతలు లాబియింగ్ చేసుకుంటున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవుల రేసులో పలువురు నేతలు ఉన్నారు. మదనపల్లెకు చెందిన కొందరు నేతలు పదవుల రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కుతాయో చూడాలి మరి.